ఎవరు? డాక్టర్ గారు బిజీగా ఉన్నారు, నీకేం కావాలో నాతో చెప్పండి, నేను వారితో చెప్తాను. ఆహా, ఆయనతోనే స్వయంగా మాట్లాడాలా? అయితే ఆగండి. ఆగండి అన్నానా? ఎవరి దగ్గర నుంచి ఫోను? ఎవరో శారదట, నీతోనే స్వయంగా మాట్లాడాలట. హలో శారదా, గుడ్ మార్నింగ్. బయలుదేరుతున్నాను. సాయంకాలమా? ఓ ఎస్, నాకెందుకు గుర్తులేదు, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. బయలుదేరుతున్నా. ఓకే బాయ్. అబ్బో అబ్బో, ఏం కులుకులు, ఏ గొయ్యలు, ఇంట్లో చదములు ఆడిపోతుంటారు. ఫోన్లో ఆడకంత వినగానే ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏమిటట? ఆవిడకంత ఇంపార్టెంట్ ఈవినింగ్ ప్రోగ్రామ్ చెప్పినా నీకు అర్థం కాదులే. ఆహా, నన్ను చవట దద్దం అనుకున్నారా? నేను మెడిసిన్ చదువుకోపోయినా నేను చదువుకున్నానండి. ఎవరండి ఆ శారద? మా హాస్పిటల్లో డాక్టర్. ఈ మాట ముందే చెప్పుంటే నేను అనుమానించేదాన్ని కాదు కదా. అడిగేదాకా చెప్పకపోతే అనుమానించడం చాలా సహజం. సర్లేండి, ఇంటికి సాయంకాలం తొందరగా వచ్చేయండి. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. నా కోసం ఎదురు చూడొద్దు. చూస్తానండి, నీ కోసం చూడకుండా ఇంకెవరి కోసం చూస్తాను? ఏమండి, బుద్ధిగా ఇంటికి తొందరగా వచ్చేయండి. అలాగే. ఇప్పుడు వెళ్ళండి, అక్కడ వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే బాయ్. బాయ్. పొద్దున్నే ఫోన్ వచ్చింది. షార్ప్ చెప్తాను నీ సంగతి. అరే, పాలు పొంగిపోతున్నాయి, చూడవేమా శాంతి. పొంగనివ్వండి, పాలు పొంగితే శుభ్రే. పొంగేది పొంగుతూనే ఉంటాయి, కుంగేది ఉంటాయి. నిన్నగా వెళ్ళిన మనిషి నిన్న సాయంకాలం రాలేదు, నిన్న రాత్రి రాలేదు, ఈ రోజు పొద్దున 8 గంటలైంది, ఇంకా దయచేయలేదు మహారాజు గారు. వాడు చేస్తున్న ఉద్యోగం అలాంటిది, దానికి వాడేం చేస్తాడమ్మా? ఏ ఉద్యోగం మా అమ్మగారు? పిచ్చి హాస్పిటల్ ఈయన డాక్టరా లేదా ఈయన పేషెంటా? పొద్దుస్తమానం పిచ్చెక్కినట్టు హాస్పిటల్ నర్సులు. శారద ఆయన వచ్చేసారు. వచ్చారులేండి, 100 ఏళ్ళు, దానికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఏం శాంతి, రాత్రి నా కోసం చాలాసేపు ఎదురు చూసావా? సారీ శాంతి, ఒక పేషెంట్ గురించి తెల్లవారులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. గుర్రంలా సకిలిస్తావే? గుర్రాలే సకిలిస్తాయా? మీకు గొంతు గడ్డిపడితే మీరు సకిలించరా? సకిలించడం తప్పేనా అండి? కాదులే, నీ గుండెల్లో ఏదైనా గుర్రగుర్లాడితే ఇలాగే సకిలిస్తూ ఉంటావు, అదేదో కక్కేయచ్చుగా. కక్కేస్తానండి, కక్కేస్తాను. రాత్రంతా ఇంటికి రాకుండా మిమ్మల్ని హాస్పిటల్ కట్టిపడేసిన పేషెంట్ ఎవరు? మగా ఆడా? ఏ ఆడైతే పేషెంట్ కదా? అనుకున్నాను, ఆడదే అయ్యి ఉండాలి. ఎవరు? ఆ శారదేనా? శారద పేషెంట్ కాదు, డాక్టర్. అయితే ఈ పేషెంట్ ఎవరు? లలితని, ఒక డాన్సర్. డాన్సర్కి డాక్టర్తో పని, రాత్రంతా ఉండిపోయే పని. శాంతి, అది కాదండి, ఉండొచ్చు, ఉండకూడదని చెప్పడం లేదు, కానీ నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అర్ధరాత్రి వరకు మీకోసం నేను కాచుకుని కూర్చునే దాన్ని కాదు కదా. నా కోసం ఎదురు చూడదని నీకు అనేక సార్లు చెప్పాను. మీరు చెప్పారండి, కానీ నా బుద్ధి ఊరుకోదే. మీరు ఎక్కడ అలసిపోయి వస్తారోనని అర్ధరాత్రి దాకా తిండి తిప్పలు లేకుండా మీకోసం కాచుకుని ఉండడం నాకు అలవాటు అయిపోయింది. పోనీలేండి, రాత్రి ఏమైనా భోంచేశారా? లేదు. చేయడం ఎక్కువ తెలుసు, మీరెందుకు పనిచేస్తారు? ఒక పక్క కడుపు నిండిపోతూ ఉంటే. ఏమిటి శాంతి నువ్వు అనేది? అయ్యో, నేనేమన్నానండి ఇప్పుడు? ఉద్యోగంతో మీ కడుపు నిండిపోతూ ఉంటే ఆకలి గుర్తుకు రాదన్నాను, అంతేగా. నేనేమన్నా తప్పే. సర్లేండి, మీరు వచ్చి స్నానం చేయండి, టిఫిన్ తెద్దురు కానీ. హలో, ఎక్కడి నుండి? ఆయన టిఫిన్ చేస్తున్నారండి. మీకు అర్జెంటే, కానీ ఆయన టిఫిన్ చేయడం నాకు అర్జెంటు. తర్వాత ఫోన్ చేయండి. వస్తాం. ఫోన్ ఎవరి దగ్గర నుంచి శాంతి? ఆవిడే శారద. అరే, శారద దగ్గర నుంచి అయితే నన్ను ఎందుకు పిలవలేదు? తిండి తింటే అలా లేవకూడదండి, పైకి రోజు శనివారం తినండి. అబ్బాబ్బా, నీ చేదస్తు నీ దగ్గర అవతల ఎంత అర్జెంటో అర్థం చేసుకోవే. ఏం పుట్టి వినిపోదండి, ఎవరికైనా పిచ్చి ఎక్కువ ఉంటుంది. కానీ మిమ్మల్ని ఇలా వదిలేస్తే నాకు పిచ్చి పుట్టి నేను మీ హాస్పిటల్లో చేరే ప్రమాదం ఉంది. ఎందుకండి అలా చూస్తారు? తినండి. ఏంటి ఆసుపత్రి నుంచి అబ్బాయి కబురు వచ్చిందమ్మా, ఆయన లేరని చెప్పి అలాగే పంపించండి. అర్ధరాత్రి హాస్పిటల్ నుంచి కబురు వచ్చిందా? ఎవరు? ఆసుపత్రిలో పేషెంట్ ఎవరో కనిపించడం లేదట, మీ అటెండర్ చెప్పాడు.
శాంతి నేను ఒకసారి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. చీకట్లో కనిపించకపోవడం అదొక పెద్ద విచిత్రమా? ఏ మంచం కిందనే దూరిపోయి ఉండొచ్చు. పిచ్చి అంత పొద్దున వెతకొచ్చలేండి. ఆగు, నీకు తెలియదు. చెప్తే ఆహా నాకు తెలీదు. లేదా ఉద్యోగం లేదా గోల, తిండి తిప్పలు ఇల్లు ఇల్లు ఏది అక్కర్లేదు. ఈ ఉద్యోగం చేయడానికన్నా అయినా మీరేంటండి మొగుడు పిల్లలు పడుకున్న చోట్ల వచ్చి అర్థం ఆసుపత్రి నుంచి కబురు కదమ్మా. ఏం పెద్ద బోర్డు ఉద్యోగం వాళ్ళు లేకపోతే మన పంపించడం మీకు తెలియదు అసలు. అయినా మీరు ఆయనకి బామ్మగారే కదా, వెళ్ళి పడుకోండి. బాగా గొరపెట్టినట్లు పోండి. నేను మొత్తం రాత్రంతలా కూర్చుంటాను. నా రాత రండి చెప్తాను మీ సంగతి.